ఇప్పుడు అన్నారు ఇంతకుముందు రెహమాన్కి నేను ఒక సాంగ్ కూడా వాయించానని చెప్పి. అంటే ఇప్పుడు హీఈస్ ఐకాన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ కదా. సో అంటే ఏంటి అంటే ఆయన క్వాలిటీ ఏమనిపించింది మీకు? అంటే ఆయన ఒక ఐకాన్లా నిలబడడానికి రీజన్ ఏంటి? వాళ్ళతో ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకోవడానికి ఉంటుందా? మనకి స్పేస్ దొరుకుద్దా మీకు మాట్లాడడానికి కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్? అది ఎప్పుడు నాకి మొన్న ఫ్లైట్ దిగేటప్పుడు చూస్తే సేమ్ ఫ్లైట్లో సార్ ట్రావెల్ అయ్యారు. ఎక్కడ ఆయన బిజినెస్ క్లాస్లో, మేము ఎకనామీలో ముంబై ఒక మీటింగ్కి వెళ్తే సార్ నుంచున్నారు. అయ్యో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి పరిచయం చేసుకుందాం అని చెప్పి చాలా ట్రై చేస్తే దిగిపోయి ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోయారు పరిగెట్టుకొని. బట్ అంటే ఇంతకుముందు మీరు ఒక సాంగ్కి వర్క్ చేశారు కదా, ఆ టైంలో ఉండదా? లేదు, ఎందుకంటే సార్ వచ్చి అప్పటికి ఆయన వేరే విధిలో ఉంటారు. వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళే వర్క్ చేస్తారు, వాళ్ళు రికార్డ్ చేస్తారు ఏదైనా. తర్వాత సార్ కూర్చొని ఎడిట్ చేస్తారు, ఫైనల్ చేస్తారు. ఇవన్నీ ఆయన ఐడియా చెప్పేస్తారు సార్ వచ్చి ఇలా అలా కావాలని. సో దాన్ని బట్టి వీళ్ళు, నా ఫ్రెండ్ ఉండేవాడు అక్కడ నాతో క్లాస్మేటే, సో వాడే రికార్డ్ చేసి చేస్తుంటే సో ఈజీ అయిపోయింది. ఆ రోజు టక్ టక్ని వాయించి ఇది వాడు నాకు తెలుసు ర్యాప్ ఉంది, సో అలా చేయడం జరిగింది. సో సార్ ఫైనల్గా ఆయన ఎడిట్ చేస్తారు అనుకుంటా ఆయన. అయితే మరి ఈ మ్యూజిక్ డైరెక్టర్గా మీ ప్రయాణంలో అంటే అది నేను మ్యూజిక్ డైరెక్టర్ కింద రావడానికి దిస్ ఈస్ ద బెస్ట్ అంటే ఈ చాయిస్ తీసుకున్నాను అనిపించిన మూమెంట్స్ ఏంటి? ఐఎమ్ అంటే ఇలాంటి కాంప్లిమెంట్ వచ్చింది కదా, లేకపోతే ఇలాంటి ఒక మూమెంట్ నాకు రావడానికి వచ్చింది కదా అన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చిన, అంటే ఈ జర్నీలో త్రూఅవుట్ జర్నీలో గుర్తుండిపోయింది సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్ అంటే ఏం చెప్తారు? నాకు కీరవాణి గారు ఒక ఇదిలో అనౌన్స్ చేశారు, విజేత ఆడియో లాంచ్లో నా కోసం చెప్పడం, అది నాకు గుర్తుండిపోయే సీన్ సార్. లిటరలీ నేను ఆ రోజు ఐ వాస్ క్రైయింగ్ ఇది. ఎందుకంటే అప్పుడు వాళ్ళంతా లైక్ మనకి లెజెండ్స్, వాళ్ళు చూసి నేర్చుకునే, వాళ్ళు చేసేటప్పుడు అలా మెస్పరైజ్ చూసేవాళ్ళం ఓకే అని. సో వాళ్ళు మన కోసం చెప్పేటప్పుడు లైక్ వాళ్ళ గాడ్స్ లాగా, రాజమౌళి గారు వీళ్ళందరూ లైక్ గుళ్ళో వెళ్తే మనకి ఎలాగ మూర్తి ఇవన్నీ విగ్రహాలు ఉంటాయి, అలాగా మనం చూసిన వ్యక్తులు వాళ్ళు చెప్పేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అది దట్ ఈస్ ఇది నాకు ఇప్పటికీ. కీరవాణి గారు నా నంబర్ అడిగి దాని తర్వాత సో ఆ స్టేజ్ మీద చెప్పడం, విజేత ఆడియోలో అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా నచ్చింది. ఆయన అంటే నా పేరును ప్లస్ ఆయన ర్యామీ, ఆయన ఫుల్ నేమ్ హర్షవర్ధన్ రామేశ్వరం, అందరు ర్యామీ అంటారు ఇలాగ అని చెప్పి పరిచయం చేశారు ఆ ఇదిలో ఆడియోలో. సో నాకు చాలా ఇది హ్యాపీ అనిపించింది. ఇది చాలు జీవితంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కింద వచ్చినందుకు దిస్ ఇస్ ద థింగ్ వి అచీవ్ అనేది. అవును.